ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 31వ తేదీ నుండి ఏప్రిల్ నెల 6వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి రాహుగ్రహాలు, మేషరాశిలో బుధ గురుగ్రహాలు, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో కుజ శుక్ర శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారముని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం కొంత శుభలక్షణాలు పెరిగి ఉన్నాయి. ఆలోచన తీరు అంతా కూడా సక్రమంగా ఉంటుంది. అయితే ఈ తులారాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో చంద్రగ్రహం, 5వ స్థానంలో కుజ శుక్ర శని గ్రహాలు, 6వ స్థానంలో రవి రాహుగ్రహాలు, 7వ స్థానంలో బుధ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. అలాగే వ్యయంలో కేతుగ్రహం కూడా ఉన్నది. ఇటువంటి గ్రహ స్థితుల్ని అనుసరించి ఈ తులారాశి వారు ఈ వారం సాధారణం కంటే కొద్దిగా ఎక్కువైనటువంటి లక్షణాలే కలిగి ఉంటాయి. అంత శుభ లక్షణాలు పెరుగుతూ ఉన్నాయి. మంచి ఆలోచనలు చేయగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల్లో బంధు మిత్రుల్లో ఎవరిని అడిగినా కానీ మనకు సరైన సలహానే ఇస్తారు. అయితే ఆ సలహాలు పాటించినా సరిపోతుంది. మన ఆలోచనలో ఉన్నటువంటి విషయాల్ని వేరే వాళ్ళు కూడా సలహా రూపంలో కూడా అడిగినప్పుడు అదే విషయాన్ని చెప్తారు. అంటే మన ఆలోచనలకి, మన కుటుంబ సభ్యుల ఆలోచనలకి, బంధువుల మిత్రుల ముఖ్యమైనటువంటి వారి ఆలోచనలన్నీ కూడా ఒకటే విధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం అన్ని విషయాల్లో కూడా ఆలోచనలు అమలు చేయటానికి అవకాశం బాగా పెరుగుతుంది. ఆర్థికపరమైన పరిస్థితులు కూడా బాగానే అనుకూలంగా ఉంటాయి. ఆర్థికపరమైన ఆదాయం 1-2 రకాలుగా పెరుగుతూ ఉంటుంది. ఆలోచన తీరు కూడా దానికి తగినట్లుగానే ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అందరితోటి కూడా సఖ్యత ఇంకా బాగా పెరుగుతుంది. అందరినీ కలవడం, శుభకార్యాలు, అలాగే శుభ లక్షణాలు, ఏదైనా మీటింగులు మొదలైన చోట కలవడం జరుగుతుంది. అందరితో కూడా మంచి ఆనందంగానే గడపగలుగుతారు. అలాగే తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. కొత్తగా ఏదైనా నేర్చుకునే వాళ్ళు, కొత్త విషయాలు ఏదో ఒక రకంగా మన ప్రమేయం లేకపోయినా కొన్ని కొత్త పాయింట్లు ఈసారి మన నోటీస్కి వచ్చి మనకి జ్ఞాపకంలోకి వెళతాయి. కొత్త విషయాల్ని తెలుసుకున్నట్టుగా ఒక సంతృప్తి కనబడుతుంది. అలాగే కొత్త విద్యార్థులు, కొత్త కోర్సులు, మరి ఏదైనా నేర్చుకునే వాళ్ళకి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులకి విద్యా లక్షణాలు బాగా పెరిగి సుఖంగా, సంతోషంగా బాగా పెరిగి ఆనందంగానే ఉంటారు. అలాగే ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి. మరి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు కూడా కొంత అనుకూలపడే అవకాశం ఉన్నది. ఆర్థికపరమైన ఒత్తిడిలన్నీ తగ్గించుకోగలుగుతారు. రుణ సంబంధించిన విషయాల్లో పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. మనం ఏదైనా కొత్తగా తీసుకోవాల్సిన వస్తువులు, ఆలోచనలు, గతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరికలు ఈ వారం తీర్చుకోగలుగుతారు. తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే కుదురుతుంది. అలా అవకాశం ఉంది కాబట్టి ఆ సందర్భాన్ని ఉపయోగించుకుంటారని అనుకుంటాం. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే మనం ఏదైనా కొత్తగా డిపాజిట్ చేయటం లేదా కొత్త వస్తువులు తీసుకోవడం, కొత్త ప్రయత్నాలు చేయడం అనేది ఈ వారం జరిగే అవకాశం బాగానే ఉంది.
భాగ్యస్థితి కొంత వృద్ధి అయ్యే అవకాశం ఉంది. మనం గతంలో తీసుకున్నటువంటి స్థలాలు, ఇళ్ళు, వాహనాలు మొదలైన వాటికి అనుకోకుండా ఈ వారం రేటు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి శుభ లక్షణాలు, శుభకరమైనటువంటి విషయాలనే వింటారు. ఆలోచనలు కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాది, వృత్తి, ఉద్యోగము, వ్యాపారము మొదలైన విషయాల్లో మంచి అనుకూలత ఉంది. ఈ తులారాశి వారికి కొత్త కొత్త అవకాశాలు రావడం, ఇంకా కొత్త కొత్త ఆఫర్లు రావడం, మంచి అనుకూలమైన స్థితిని ఈ వారం చూడగలుగుతారు. రాజకీయ రంగం కానీ, సినిమా రంగం కానీ, బ్యాంకింగ్ రంగం కానీ, మరి ఇట్లాంటి ఏ రంగమైనా సరే ఈ వారం శుభ లక్షణాలు పెరిగి ఆలోచన తీరు అంతా అనుకూలపడే అవకాశం గట్టిగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మనం చేసిన పనులకి గుర్తింపు కలిగి గౌరవం, మర్యాదలు అనేకం కలుగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా ఈ వారం ఎక్కడా ఇబ్బంది లేదని తెలుస్తుంది. ఆర్థికపరమైనటువంటి ఖర్చులు కొంత చిత్రంగా ఉంటాయి. అయితే అనుకూలమైనటువంటి స్థితిగతులు అందటంలో కొంచెం లేట్ అవుతుంది. అయితే మనం ఆ ఖర్చుల విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే మనకు తెలిసి తెలియక కొంత ఎక్కువ ఖర్చులు కూడా పెట్టవలసి వస్తుంటుంది. అయితే మన కుటుంబ సౌఖ్యం కోసం పెట్టే ఖర్చులే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. అనుకూలమైన స్థితిగతులే ఉంటాయి. అనుకూలమైనటువంటి ఖర్చులే, అవసరమైన ఖర్చులే చేయవలసి వస్తుంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ తులారాశి వారు ఈ వారం వినాయకుని పూజా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.